కష్టం ఉంది తగ్గట్టు మనకు ఒకసారి లెక్కలు బిక్కలు అన్ని తీసి దొక్కలు రాలకుండా లేదు సరే నిన్ననే ఆర్మూర్ పట్టణ చేనేత సహకార చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చెన్న రవి గారికి, అదే రకంగా వైస్ చైర్మన్గా డేర మోహనన్న గారికి, డైరెక్టర్స్కి, ముఖ్యంగా గత సంవత్సరాలుగా కార్మికులుగా ఇక్కడ పనిచేస్తున్న వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సభ్యులకందరికీ ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క చేనేత రంగంలో గత ప్రభుత్వం ఎలక్షన్లు నిర్వహించక ఈ యొక్క వ్యవస్థని కుంటుపరిచే విధంగా వ్యవహరించిన శీలందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, గతంలో 29 మందికి 50,000 వేల చొప్పున మాఫ్ చేయాల్సిన వ్యవస్థ నుండి సుమారు 10 మందికే మాఫీ అయిందని చెప్పి తెలిసింది. 19 మందిది నేను ఆల్రెడీ లిస్టు తీసుకొని మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ 50,000 వేల రూపాయలు 19 మందికి మాఫీ చేపించే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ, తప్పకుండా ఈ రంగాన్ని ఆర్మూర్ పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా నేను కూడా నా వంతుగా కృషి చేస్తానని, అదే రకంగా మనం చూస్తున్నాం గతంలో పచ్చరం అనేది మా ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో వాడుతుంటిమి. కానీ ఈ మధ్య మేము షోలాపూర్కి పోయి తీసుకొచ్చుకుంటాం. మా అత్తగారు షోలాపూరే. అక్కడ ఈ యొక్క రంగం చాలా పెద్ద మొత్తంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అక్కడ పోయినప్పుడు ఒక సంచి వేసుకొని వస్తాం అన్న నుంచి. అవి వాడుతున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ మనం పూర్వ వైభవం చెన్న రవి గారి మరియు వాళ్ళ టీం సభ్యుల ద్వారా మళ్ళీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదున్నా ఏ సమస్య ఉన్నా చెప్పండి, తప్పకుండా నా వంతుగా మంత్రుల దగ్గర పోదాం. మన మీ యొక్క డైరెక్ట్ మన ఏమంటారు ఏడీ గారి దగ్గర పోదాం. తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా మీతో పాటు సేమ్ డే పట్టు చేనేత అధ్యక్షుడిగా మా బ్రదర్ చక్రు గారు కూడా నియమించడం జరిగింది. వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, నాతో పాటు విచ్చేసిన ఆర్మూర్ పట్టణ చైర్మన్ లహరి రఘు గారికి, అదే రకంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, నాతో పాటు విచ్చేసిన కాంగ్రెస్ పట్టణ
కౌన్సిలర్లు మరియు నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని విధాలుగా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలక్షన్ సమయంలో కూడా మీ దగ్గరికి ప్రతి ఎలక్షన్లో మీ దగ్గరకు వచ్చి నేను కలిసి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గర నుంచి పోవడం జరిగింది. ముఖాలన్నీ తెలియకపోవచ్చు కానీ కంపల్సరీగా ప్రతిసారి వచ్చినప్పుడు కూడా లైట్లు ఇట్లా వెలగలే. మొట్టమొదటిసారి ఈ లైట్లు అన్నీ కూడా వెలుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా సోదరుడు మిత్రుడు చెన్న రవికుమార్ గారు చేనేత సహకార సంఘం చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు గారు, మాతో పాటు మొన్ననే ఎన్నికైనటువంటి సిల్క్ హ్యాండ్లూమ్ చైర్మన్ చబ్రు గారు, అలాగే ఈ చేనేత సహకార సంఘ డైరెక్టర్లు, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనటువంటి అందరికీ నా యొక్క శుభాభినందనలు. గత ప్రభుత్వ కాలంలో చేతి వృత్తులు కానీ కుల వృత్తులు చాలా అడుగంటిపోయినాయి. పట్టించుకునేవారు లేకపోవడం వల్ల చాలా కుల వృత్తులకు సంబంధించి చాలామంది కార్మికులు గతంలో చూసినాం. సిరిసిల్లాలో కానివ్వండి, మీ రవికుమార్ ఆదిలాబాద్లో చేనేత కార్మికులు ఎందరో ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు మనం చూసినాం. ఆర్మూర్కు సంబంధించి చేనేత కళాకారుల చేనేత వస్త్రాలది చాలా గొప్ప పేరున్నటువంటి వ్యవస్థ. చాలామంది చేనేత కళాకారులు ఇక్కడ నుంచి ఇక్కడి వస్త్రాలకు చాలా ఎక్కడెక్కడ ప్రదేశాల్లో చాలా పేరుంటుంది. కానీ ఈ మధ్య దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కానీ పట్టించుకోకపోవడం కనుమరుగైపోయింది. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు పెద్దపీట వేస్తూ ఉంది. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ అన్న ద్వారా ఇంతకుముందు రవికుమార్ గారు చెప్పినట్టు మీ యొక్క పరిశ్రమను మళ్ళీ పూర్వవైభవం తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు మరి రవికుమార్. ఆయనకు మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. చేనేత సహకార సంఘం చైర్మన్గా ఎన్నికైన చెన్న రవికుమార్ గారికి మరి ఇంటి కార్యక్రమం చేసిన డైనమిక్ లీడర్ ఆర్మూర్ కాన్ఫరెన్స్ కాబోయే ఎమ్మెల్యే వినయ్ కుమార్ రెడ్డి అన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ లహరి రఘు గారికి, మరి చేనేత డైరెక్టర్ చిన్నప్పటి క్లాస్మేట్ గంగామోహన్ వైస్ చైర్మన్ గారికి, మరి డైరెక్టర్ అందరికీ, మరి ఇక్కడ మహిళా కార్మికులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. అంటే మేము అన్న మా తాత ముత్తాలకి వెళ్ళి మేము పట్టు చేనేత చూస్తున్నాము. దాదాపు ఇప్పుడు 750 కుటుంబాలు మా దగ్గర పట్టు చేనేత, ఏ గది పోయినా పట్టు. ఈ చుట్టుపక్కల అది ఆవాజ్ నడుస్తున్నట్టున్నాయి. ఇక అది ఇక్కడ నేను చూసేది ఒక 20 నుంచి ఇక్కడ ఇస్తున్నాను. ఇక వాస్తవం ఏంటంటే అన్న మా దగ్గర వీవర్స్ బాగా తగ్గిపోయారు. అంటే ఉత్పత్తి ఉన్నది, రేట్ పెడుతున్నారు. పట్టు ఒక చీర ఒక జమ్మల్లో మా పెద్దమంది చెప్తుంది, అరుగురు రాజా మీరు ఎట్లా ఇక్కడికి పట్టు ఇష్టం ఇందిరాగాంధీకి ఇచ్చండి పెద్దమంది చెప్తారు. అది కూడా మొన్న వెళ్ళింది. అంటే మాకు వాస్తవం ఏంటంటే మాకు దాన్ని అవగాహన ఉన్నది. మన వీవర్స్ ఏంటంటే చాలా మంది పెద్ద మనుషులు అయిపోయారు. సెకండ్ వాళ్ళ వారసులు ఏంటంటే అంత సాఫ్ట్వేర్ అదే ఎడ్యుకేషన్ ఎక్కువైంది. మా దగ్గర దాదాపు మా కులంలో ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉంది. ఇక ఈ వీవర్స్ అనేది తగ్గింది. మళ్ళీ అదే పోతే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని వేల కుటుంబాలు మొత్తం ఇదే పట్టు చేస్తారు వీవర్స్. అందరికీ ఏంటంటే మీ సహకారంతో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మహిళా కార్మికులకు మహిళా కార్మికులకు మన మెంబర్షిప్ ఉన్నది తక్కువ. వీళ్ళకు ఐడి కార్డు ఇస్తారంటే మనకు వికలాంగుల పెన్షన్, పెద్ద పెన్షన్ ఎంత వస్తుందో వీవర్ పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు. గతంలో 2013లో దాదాపు మనకు కలెక్టర్ స్పెషల్గా మనకు అంటే వీవర్స్ పెన్షన్ ఒక 100 అలాట్ చేసాం. అప్పుడు మన పెద్ద మనుషులు ఏంటంటే వాళ్ళ వీవర్స్ ఐడి కార్డు లేకుండా ఇలా ఐడి కార్డు ఫస్ట్ ఏంటంటారు మీరు ఒక చిన్న అంటే మీరు మన సిద్దిపేట మనకు ఆఫీసర్ అక్కడ ఐడి కార్డు మాట్లాడి ఈ ఉన్న వీవర్స్ ఐడి కార్డులు ఇప్పించారు కన్నా ఐడి కార్డులు పెట్టినా ఆటోమేటిక్గా ప్రతి నెల 2000 పెన్షన్ వస్తారు. అది ఒక చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే నేను ఉన్న మట్టుకు అయితే ఒక 100 కుటుంబాలు అయితే ఉన్నారు కూడా. మా దగ్గర 700 నుంచి 200 వస్తుంది కుటుంబాలు. అంటే
అంటే పెద్ద మంది ఉన్నారు, ఇళ్ళలో చేస్తారు, తెచ్చి ఇస్తారు, తీసుకుపోయి బెంగళూరు వెళ్తారు. ఇక అన్నయ్య ఫ్రెండ్ ఇక కంపల్సరీ మా పేరు ఉండాలంటే మేము బెంగళూరుకి వెళ్ళి పట్టులు తీసుకొచ్చి కంపల్సరీ నిర్వహిస్తారు ఆ పెద్ద మనుషులు. ఈసారి టీం కూడా మనకు మంచి వర్కింగ్ టీం ఉన్నది. మరి అంటే పూర్వ వైపు తీసుకురావాలనే ప్రయత్నం ఉన్నామన్నా. మరి మీరు మాకు ఖచ్చితంగా 100% మాకు సహాయం చేస్తే పద్మశాలీలు, క్షత్రియులు ఇదంతా చేరేది వర్గం అంతా మొత్తం మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటామన్నా. రాబోయే ఎన్నికల్లో కూడా 100% మీ ఎంబడి ఉండి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటాం. మరి రాబోయే కాలంలో మీరు ఒకసారి టీడీపీ ఆఫీసర్తో మాట్లాడి వీళ్ళకి ఐడి కార్డులు మళ్ళీ వీళ్ళకి వచ్చే పెన్షన్ సార్ ఒక 100 మంది కూడా మరి 2000 పెన్షన్ ఇచ్చినా కూడా ఇలా మిమ్మల్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేస్తారన్న. మరి మేము కూడా కార్యక్రమం మేము తీసుకోవద్దాం. ఇక నేను స్టార్ట్ నేను అదే అడిగిన, ఇక్కడ అమ్మాస్ ఉన్నది, మంచి అమ్మాస్ అయిపోయారు. మేము పెద్ద కూడా మంచి ఒక మా 200 కుటుంబాలతో ప్రోగ్రాం పెట్టి మిమ్మల్ని ఎవరిస్తే కూడా మనకు కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే మీరు వస్తే కూడా జర ఏంటంటే అలా 10 మంది ఉన్నట్టు లీడర్ వచ్చిందంటే జర మంది పబ్లిక్ ఉంటేనే లీడర్కి జర బలం ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం వరకు నేను ప్రోగ్రాం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చే పెద్ద అవసరం.